నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. అప్పటి వరకు అసలు టీడీపీ పార్టీ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ కేసుల నుండి మనం బయటపడగలమా? అసలు నేతలు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇలాంటి టైంలో అసలు మరి టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనుకుంటున్నప్పుడు నారా లోకేష్ వాళ్ళలో ధైర్యాన్ని, భరోసాని నింపేందుకు ఈ పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్ర ఇటు టీడీపీ చరిత్రలో ఒక మైల్ స్టోన్ గా మిగలటమే కాకుండా ఆయనకున్నటువంటి ఇమేజ్ ను కూడా మరింత పెంచింది. మరి ఇదే పాదయాత్రలో ఆయన అప్పట్లో అధికార పక్షం నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరి ఆ ఇబ్బందులను అధిగమించి మరి టీడీపీకి ఒక సరికొత్త నాయకుడిని అయితే ఆయన పరిచయం చేసిన పరిస్థితి. అసలు మరి ఈ పాదయాత్రలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మరి ఆయన తనను తాను మలుచుకున్న విధానం, ఇవన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే ఒక సామాన్యుడు. నమస్కారం అండి. నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం. సో మీరు చెప్పండి అండి, ఫస్ట్ మీది రాయలసీమ నుంచి వచ్చారు అని మీరు చెప్పడం జరిగింది. సో లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఫస్ట్ అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఈవెన్ అసలు ప్రతిపక్ష నాయకుడు అంటేనే కూడా బయటికి రావడానికి పరిస్థితి, గొంతు మీద కత్తి పెట్టి కూడా చంపేసిన పరిస్థితి. ఇక ఎస్సీ ఎస్టీల మీదనే అవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలులో వేసిన పరిస్థితి. సో అలాంటి టైంలో మొదటిసారి ఆయన పాదయాత్ర ద్వారా బయటకు వెళ్తానన్నప్పుడు నారా భువనేశ్వర్ గారు చాలా భయపడ్డారు అని కూడా ఆయన ఒకనొక సందర్భంలో ఆవిడ కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి టైంలో మరి ఏ ధైర్యంతో ఆయన బయటికి రావడం జరిగింది, అలాగే అసలు ఆ రోజు నుంచి ఒక సరికొత్త లోకేష్ ని ఇటు మనం కావచ్చు అటు ప్రజలు కావచ్చు చూసిన పరిస్థితి, ఇదంతా ఆయనకి ఎలా సాధ్యమైందంటారు? మీరేం చెప్తారు? ఒకటండి, లోకేష్ గారు జనవరి 27, 2023 పాదయాత్ర చేస్తానని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది కుప్పంలో. దానికి ముందుగా ఆయన గత 2019 నుంచి 22 వరకు రాష్ట్రంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. మనం 2019లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఆయన మా తండ్రి చనిపోయాడు, నేను ఒక బిడ్డని, నేను ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని అవకాశం అడిగారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్ కాబట్టి ఆ ప్రజలందరూ ఒక అవకాశం అడుగుతున్నాడ్రా, ఇద్దామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన బాగున్నా జగన్మోహన్ రెడ్డి యువకుడనే ఒక్క దాంతో అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఆయన చేతిలో ఒక మంచిగా రాష్ట్రాన్ని పరిపాలించుంటే మంచి నాయకుడిగా ఉంటాడు. కానీ ఆయన ఏం చేశాడు? రివర్స్ పాలన స్టార్ట్ చేశాడు. తన మొదటి ప్రమాణ స్వీకారం నుంచి మొత్తం రివర్స్ టెండరింగ్ అని చెప్పి రివర్స్లో చేశాడు. అతను ప్రతిపక్షాలకి చేయకపోయినా ఎవరు ఏమనుకోండ్రు, చేయకపోవడమే కాకుండా కక్ష కట్టాడు. కక్ష కట్టేదంటే నేను మాత్రమే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదు, నేను 30 ఏళ్ళు ఉండాలంటే ప్రత్యర్థులు లేకుండా చేయాలని చెప్పి అక్రమ కేసు భయపెట్టాలనుకున్నాడు. ఏంటంటే భయపెట్టాలనుకునే ప్రతిసారి ఒకసారి కొడితే కొట్టించుకుంటాడు, 2 సార్లు కొడితే 3 సార్లు కొడితే 4 రోజు ఏదో ఒకరు తిరిగి కొడతారు కదా. ఆ విధంగా ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి కొడుతూ ఉన్నాడు. లోకేష్ గారు చూశారు వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తే ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డిని కొట్టగలే ధైర్యాన్ని నేను ఇవ్వాలి, ఎందుకంటే ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉంటే నాయకుడు అనేవాడు ఖచ్చితంగా వాళ్ళకందరికి ఒక డైరెక్షన్ ఇస్తే ఆటోమేటిక్గా ప్రజలు ముందుకెళ్తారు. ఆ డైరెక్షన్ ఇవ్వడానికి లోకేష్ గారు ముందు తొలడిగేశారని మనం చెప్పుకోవచ్చు. గతంలో లోకేష్ గారు ఫీజు రీయింబర్స్మెంట్ల పైన పోరాటం చేశాడు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ పైన పోరాటం చేశాడు, మహిళలపైన అత్యాచారాలు జరిగితే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి ఆ ప్రభుత్వం పైన ఆనాడు పోరాటం చేయడం జరిగింది. ఈ విధంగా పోరాటాలు చేసిన తర్వాత ఆయన గమనించాడు వీళ్ళు ఏంటంటే ప్రజలు బయటకు వచ్చి మాట్లాడాలంటే కేసు అంటా ఉన్నాడు, ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు అంటా ఉన్నాడు. సామాన్యులు ఎవరైనా కానీ బాధ ఉన్నా కానీ ఓర్చుకొని ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే ఈ అంతకుడు మనల్ని ఏం చేస్తాడు, చంపేస్తాడేమో అని భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఏంటంటే మనం ప్రజల్లో చైతన్యం చేసి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తే ఆటోమేటిక్గా ఒక ఉద్యమం పుట్టుకొస్తుంది. ఒక ఉద్యమం పుట్టుకొని వస్తే అంత నియంత అయినా కానీ కాలగర్భంలో కలిసిపోతుందని చరిత్ర చెప్పే నిజం. దాన్ని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూపిద్దామని చెప్పి యువగలం పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆయన ఆ రోజు కూడా చెప్పాడు, రాష్ట్రంలో ఉండే యువత ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మాత్రమే ఇవ్వగలం, ఇక్కడ జరిగేదాన్ని నేను ఎత్తి చూపిస్తాను అని చెప్పాడు. అప్పుడు టకటక ప్రభుత్వం ఏం చేసింది, లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని జీవో 1 తీసుకొని చీకటి జీవో, ఆ చీకటి జీవో అడ్డుపెట్టి ఎక్కడికక్కడ అడ్డుకుంటామంటే కుప్పంలో మొదలైనప్పుడు పాదయాత్ర నుంచి బంగారుపాలెంలో అయితే ఆయన నిలబడి ఉండే వ్యాన్ను సైతం లాక్కునేసి ఎట్ట మాట్లాడుతావు చూడంటే బిల్డింగ్ పైన ఎక్కి మాట్లాడాడు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం దగ్గర. ఆ తర్వాత టేబుల్ పైన నిల్చుకొని మాట్లాడుతుంటే ఆ స్టూల్ని లాక్కునేశారు. సరే నేను ఇక్కడ నిలబడి మాట్లాడి ఇంక ఈ మైక్ని తీసుకునేశారు. ఆ తర్వాత నేను ఎక్కడుంటే అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతాను, ఎక్కడికక్కడ పొలాల దగ్గర ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు
అక్కడ మాట్లాడేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళ కష్టాలు తెలుసుకొని మేము ఈ విధంగా వస్తాం, మీకేమున్నాయని చెప్పి ప్రతి ఒక్క వర్గంతో అక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఆ విధంగా మీట్ అవుతూ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. నేను మాది చిత్తూరు జిల్లాలో హలో లోకేష్ అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. అది రాష్ట్రం మొత్తం మీద యువతకి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఒక ఈవెంట్ ద్వారా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. గతంలో చాలా ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు, కానీ ఆ హలో లోకేష్ ద్వారా ఒక యూత్కి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అండగా నేను ఉంటా, జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను వెళ్ళగొడుతున్నాడు, నేను వచ్చిన తర్వాత పరిశ్రమలు తీసుకొని వస్తా, వెళ్ళిన ప్రతి పరిశ్రమ నేనే స్వయంగా వెళ్ళి తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మన యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళడం కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి యువత మన రాష్ట్రంలో మన వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, ఈ విధంగా కల్పిస్తాం. గతంలో మేము ఒక ఎలక్ట్రానిక్ హబ్గా రాయలసీమని, ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక సోలార్ హబ్గా ఈ విధంగా తయారు చేసాం. ఇప్పుడు మేము అదేవిధంగా చేస్తాం అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇస్తూ మనం చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. 45 రోజులు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి అక్కడి నుంచి ఒక ప్రజల్లో ఒక పోరాట పటిమ నేర్పించాడు. ఆ పోరాట పటిమ ఏ విధంగా తెలుసా అండి? ఆ 45 రోజుల పాదయాత్ర రాష్ట్రం మొత్తం ఇంపాక్ట్ చూపించింది. చిత్తూరు జిల్లాలో చేసిన 45 రోజుల పాదయాత్ర 46 రోజు అనంతపురం జిల్లా కదిరి దగ్గర ఎంటర్ అయ్యేటప్పటికీ రాష్ట్రంలో దాదాపుగా 90 నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయం కన్ఫామ్ అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ. ఇదేంటంటే దాదాపుగా ఈ 9 జిల్లాల కలయికతో, అంటే మనం అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఉమ్మడి జిల్లాలకి జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ చదువుకున్న విద్యావంతులు వేసే ఓట్లలో వైఎస్ఆర్సీపీకి ఒక సీట్ రాల. అంటే అక్కడ అర్థమైంది కదా లోకేష్ ప్రభంజనం ఎలాంటిదో. చిత్తూరు జిల్లా 45 రోజులు దాటే లోపలికి రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 9 ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ విజయం కన్ఫామ్ చేశాడు. అక్కడి నుంచి ఆ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కవర్ డ్రైవ్ల కోసం మా ఓటర్లు వేరే ఉన్నారంటే ఆ రోజే లోకేష్ గారు చెప్పండి, మా గెలుపు కన్ఫామ్ అయిపోయింది ఈ రోజుతో, ఇంకా రానున్నది మా విజయమని అనంతపురం జిల్లా. ఈ విధంగా చూసుకుంటే 125 రోజులు రాయలసీమలో పాదయాత్ర చేయడం జరిగింది. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు అన్నిసార్లు పాదయాత్ర చేయాలి. గతంలో రాజశేఖర్ రెడ్డి చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు, చైతన్య రథం మీద ఎన్టీ రామారావు, కానీ ఎవ్వరూ చేయనంత విధంగా సుదీర్ఘంగా 125 రోజులు రాయలసీమ ప్రజలతో మమేకమై రాయలసీమలో గతంలో జగన్మోహన్ రెడ్డి 52 నియోజకవర్గాలకు 49 నియోజకవర్గాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కేవలం 7 స్థానాలకు పరిమితం చేశాడు లోకేష్. దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఏ విధంగా రాయలసీమలో ప్రభావం చూపించిందో. అప్పుడు వరకు తిరుగులేదనుకున్న రాయలసీమ కోటల్ని లోకేష్ బద్దలగొట్టాడు తన పాదయాత్ర ద్వారా. అది లోకేష్ చరిత్ర. ఇది మాత్రమే కాదండి, రాయలసీమ నుంచి మళ్ళీ నెల్లూరు నుంచి వెళ్తూ ఉంటే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు బాబు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు బాబు గారిని క్యాడర్ మొత్తం ఒక విచ్ఛిన్నం అయిపోయి ఏదో ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు అంటే ఆ రోజు లోకేష్ ఒకే మాట చెప్పడం జరిగింది, నేను పాదయాత్ర ఆగడం అంటూ జరగదు, ఇది కొన్ని రోజులు మాత్రమే, మా నాయకుడిని బయట తీసుకొని కార్యకర్తలకు ధైర్యాన్ని నింపుతా అని ఆ ధైర్యాన్ని నింపి బాబు గారిని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చునే వరకు మేము ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతామని చెప్పారు. ఆ విధంగా ఆ రోజు నుంచి కష్టపడుతూ పాదయాత్ర కంప్లీట్ చేసి ఆ రోజు ఆఖరిగా నవశకం మీటింగ్ జరిగిన రోజు ఆ రోజు చెప్పడం జరిగింది, యువగలం పాదయాత్ర అయిపోలేదు, ఇక్కడి నుంచి ఒక నవశకం మొదలవుతుంది, ఆంధ్ర రాష్ట్ర తలరాతను మార్చేదానికని చెప్పి ఆ రోజు ఇచ్చారు. ఆ విధంగా యువగలం పాదయాత్రలో ఎంతోమంది మాలాంటి యువతను చైతన్యవంతులను చేసి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడడానికి ఆ రోజు లోకేష్ గారి కృషి అనేది మరువలేంది. ఎందుకు ఒక పోరాట పటిమ నేర్పించాడు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్క దగ్గర ఎక్కడికి వెళ్తే అక్కడ యువత వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. మేము ఈ కష్టాలు పడుతున్నాం అన్న, మాకు ఫీజు రీయింబర్స్మెంట్లు రావటం లేదు, మాకు ఈ విధంగా కాలేజీలో బాగా గంజాయికి బానిసలైపోయి మన రాష్ట్ర యువత నిర్వీర్యం అయిపోతూ ఉన్నారన్న, ఈ కుహనా రాజకీయ నాయకులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్తే ఆ రోజు లోకేష్ గారు ఒకే మాట చెప్పడం, మేము మా ప్రభుత్వం గంజాయి అనేది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈగల్ అనే ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి గంజాయి అనేది లేదు, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. ఈ విధంగా అన్ని ఆనాడు ఇచ్చిన హామీలు కట్టుబడి ఆయన ప్రతి పల్లెకి వెళ్ళినప్పుడు ఆ పల్లెలో ఎవరన్నా ఊరికి వస్తారు కదండి, పల్లె బిడ్డ అంటారు కదా, పల్లెల్లో పెరిగిన ఆ విధంగా ప్రతి ఒక్కరితో కలిసిపోయి పల్లెల్లో ఉండే తనలాగే తాను ఎన్టీ రామారావు మనవడు అనేది మర్చిపోయి చంద్రబాబు నాయుడు కొడుకు అనేది వాళ్ళలో ఒకడై వాళ్ళ కష్టాలు తీసుకొని వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చాడు. ఆ భరోసా అనేది ఈ రోజు కూడా ఎక్కడికన్నా పల్లెలకు వెళ్తే ఆ లోకేష్ ఉన్నాడా, లోకేష్ చూసుకుంటాడని చెప్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో చెప్పుకోదగ్గ యాత్రలు మనం చెప్పుకుంటే ఎన్టీ రామారావు గారు తొలిసారి చైతన్య రథం చేశారు. ఆ రోజు చైతన్య రథాన్ని మా తాత వాళ్ళ తరం వాళ్ళు చూశారు. మళ్ళీ వస్తున్నా మీకోసం అని చంద్రబాబు నాయుడు గారు చేశారు, అది మా నాన్న వాళ్ళ తరం చూశారు. ఈ రోజు యువగలం పాదయాత్ర మేము చూసినందుకు అదృష్టవంతులకు భావిస్తుంది. ఎందుకంటే నేను కూడా పాదయాత్రలో వెళ్ళడం జరిగింది. పాదయాత్రలో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కొంతమంది సీనియర్
పెద్దవాళ్ళు మా తాత వయసు ఉన్న వాళ్ళని అడిగితే ఏంటంటే ఎలా ఉంటుంది యువగలం పాదయాత్ర అంటే ఎన్టీ రామారావు ఆ రోజు చూస్తూ ఉంటే ఏ విధంగా అయితే జన ప్రపంచనం ఉండేదో, ఎన్టీ రామారావు ఆ రోజు చైతన్య రథం మీద వచ్చి ఉంటే ఏ విధంగా అయితే జనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఈరోజు లోకేష్ వస్తూ ఉంటే కూడా అదే విధంగా వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ రోజు 1983 రికార్డ్ అనేది బ్రేక్ అవుతుంది. ఖచ్చితంగా దాన్ని మించిన విజయం వస్తుందన్నారు. అది వాళ్ళన్నట్టే ఆ రోజు సీనియర్ కార్యకర్తలు ఎవరైతే అన్నారో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో అఖండ మెజారిటీ అంటే 1994 గురించి మాట్లాడుకుంటాం. 1994లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంతంటే దాదాపు 294 స్థానాలు ఉంటే 224 స్థానాల వరకు ఆ రోజు రావడం జరిగింది. ఆ రికార్డును బ్రేక్ చేసి ఈ 175 స్థానాల్లో 164 స్థానాలతో అఖండ విజయం వచ్చిందంటే దీంట్లో లోకేష్ గారి పాదయాత్ర ఎఫెక్ట్ అనేది మరువలేనిది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందుగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నా మీకోసం చేయడం, చైతన్య రథం చేయడం, ఆ తర్వాత ఈ యువగలం అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఈ యువగలం పాదయాత్ర అనేది ఎప్పటికీ ఒక చిరస్మరణీయ ఘట్టంగా పార్టీ చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కొత్త నాయకత్వాన్ని తీసుకొని వచ్చారు లోకేష్ గారు. ఈ యువగలం పాదయాత్ర ద్వారా ఎక్కడికక్కడ వెళ్ళి ఆ పల్లెల్లో వెళ్ళి కొత్త నాయకత్వాన్ని తాత మీరున్నారు, మీ కొడుకులు చేశారు, ఇప్పుడు కొత్త తరాన్ని దీన్ని యూత్ని రండి మీరు చేయండి, రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు ఉండాలి, చైతన్యవంతుల వాళ్ళు అందరినీ చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని కలగలుపుకొని అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి అందించిన వ్యక్తి లోకేష్. దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక కార్యకర్తలా కష్టపడ్డాడు. చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, అదేవిధంగా భువనేశ్వరి గారిని అవమానించారు. కానీ తల్లిని అవమానించిన నా తల్లిని వీళ్ళు అవమానించుండొచ్చు, కానీ ఏ తల్లికి అవమానం జరగకూడదని నేను ఈరోజు మీకోసం వచ్చానని చెప్పిన వ్యక్తి లోకేష్. ఆ విధంగా ఒక భరోసా అనేది ఇవ్వడం జరిగింది లోకేష్ గారు. లోకేష్ గారు లాంటి నాయకుడిని చూసి ఈరోజు ప్రతి ఒక్క యువ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తాను ఓడిపోయిన దగ్గర గెలిచి చూపించాడు, తాను చేయలేడు అన్నది చేసి చూపించాడు. పాదయాత్ర ఒక్క అడుగు కూడా వేయమంటే రాష్ట్రం మొత్తం ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడని విధంగా ఒక చరిత్ర సృష్టించాడు. మంగళగిరిలో ఓడిపోయాడు, 100 కోట్లు పెట్టి గతంలో ఓడించి ఇప్పుడు కూడా ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి ఓడిస్తా ఉంటే మీరు ఎన్ని కోట్లు పెట్టుకున్నా ప్రజలు నా వైపు ఉన్నారు, ఎందుకంటే ప్రజలు నేను నమ్ముకున్నాను, ప్రజల మధ్య ఉన్నాను, ప్రజలే నన్ను గెలిపిస్తారని చెప్పారు. ఆ విధంగా మంగళగిరిని ఒక కంచుకోటగా మార్చి ఒక ప్రత్యర్థుల కంచుకోటని తన పార్టీ కంచుకోటగా మార్చుకొని ఆంధ్ర రాష్ట్ర రికార్డు చరిత్రలో 90,000కు పైగా మెజారిటీ తెచ్చుకున్న నాయకుడు లోకేష్. ఇది నాయకత్వం అంటే. ఏ రాజకీయ నాయకుడైనా నాయకుడు అవ్వాలంటే లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వడంలో, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో ఈరోజు అదే స్ఫూర్తితో ఆ యువగలం పాదయాత్ర తర్వాత జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో 1 కోటి మంది సభ్యత్వాలు రావడం జరిగింది. అంటే ఏ ప్రాంతీయ పార్టీకి ఇది దక్కదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి దక్కిందంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో, ఎంత బలంగా పునాదులు వేశారో లోకేష్ గారి పాదయాత్ర ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథం ద్వారా పార్టీ పెట్టి కొత్త తరాన్ని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1994, 96, 85 ఆ రోజుల్లో పార్టీని పటిష్ట చేయడానికి కృషి చేశాడు. లోకేష్ గారు 2019 నుంచి 24 వరకు పార్టీలో ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొని వచ్చి పార్టీకి ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 164 స్థానాలు కావచ్చు, మళ్ళీ అదేవిధంగా 1 కోటి సభ్యత్వాలు కావచ్చు. ఈ విధంగా రాజకీయాలకు విద్యకి రాజకీయాల పొలము అని చెప్పి ఎన్నో పథకాలకు మహానుభావుల పేర్లు పెట్టడం కావచ్చు. ఇలాంటివన్నీ ఆ పాదయాత్ర ద్వారా చేయడం. ఎందుకంటే ఆయన పాదయాత్రలో ప్రతి స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ చూశాడు. ఆయన చూసి అక్కడ రాజకీయ నాయకుల బొమ్మలు ఇవి రాజకీయాలకి మనం ఎవరిని పిల్లల్ని చేయకూడదు, ఎందుకంటే పిల్లల సెట్ అనేది స్వచ్ఛమైనది. ఇప్పుడు చిన్నప్పుడే రాజకీయాలు చెప్పించి వాళ్ళని పొల్యూట్ చేయకూడదు, స్వచ్ఛమైనది. వాళ్ళకి మహానుభావుల పేర్లు పెట్టాలని మధ్యాహ్న భోజనం పేరు పెడితే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ లాంటి మహానుభావుల పేర్లు ఆ రోజు గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. డొక్కా సీతమ్మ గారిని ఖచ్చితంగా రేపు మేము వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఒక గౌరవమైన పథకంకి పేరు పెడతామని చెప్పి ఆ విధంగా ఈరోజు పెట్టడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలాంటి మహానుభావుల పేర్లు పెట్టడం జరిగింది. ఇది నిజంగా ఒక గొప్ప నాయకుడికి ఉండే లక్షణం. నా పేరు పెట్టుకోవాలో, మా నాన్న పేరు పెట్టుకో, మా తాత పేరు అని కాదు, ఎవరిది మహానుభావుల పేర్లు పెడతాం. మహానుభావుల పేర్లు పెడితే ఆటోమేటిక్ పిల్లలు కూడా మారుతారు అని చెప్పి ఈరోజు తాను ఆ రోజు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాడు, ఈరోజు ఇంప్లిమెంట్ చేశాడు. అదేవిధంగా ఆ రోజు ప్రజల్లోనే ఉన్నాడు, ఈ రోజు ప్రజల్లోనే ఉన్నాడు. మీరు 2023 ప్రజల్లో ఉన్నాడు, ఈ రోజు 2024 ఈ రోజు కూడా వైజాగ్లో తన పైన అంటే తాను వేసిన పరువు నష్ట దావా కేసు కోసం వైజాగ్కి వెళ్ళాడు. అక్కడ కూడా ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి అక్కడ కూడా కార్యకర్తల మధ్య ఉన్నాడు. నిరంతరం నేను నా పక్షం ప్రజాపక్షం అని చెప్పిన వ్యక్తి లోకేష్. రైట్. ఇప్పుడు తిని చెప్పినట్టు ఎలక్షన్స్కి ముందు ఆయన ఓడిపోయిన టైంలో కావచ్చు, అంతకుముందు మంత్రిగా పనిచేసినప్పుడు కావచ్చు, చాలా పథకాలను లోకేష్ గారు తీసుకురావడం జరిగింది. ఈవెన్ చెప్పాలంటే 1-2 పథకాలు కేంద్రంలో కూడా అమలు చేసిన పరిస్థితి. సో అప్పుడు ఎన్ని తీసుకొచ్చినా ఎంత చేసినా కూడా చంద్రబాబు నాయుడు కొడుకుగానే ప్రజలు చూశారు తప్పించి యువగలం తర్వాతనే లోకేష్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ రావడం జరిగింది. సో ఈ పాదయాత్రలో కూడా ఆయన ఎన్నో రకాలుగా అప్పట్లో అధికార పక్షం ఇబ్బందులకు గురి చేయటం, శారీరకంగా లొంగట్లేదని చెప్పి మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం, సో
ఎలాంటి టైంలో కూడా తను తొనకకుండా బెనకకుండా జాతీయ స్థాయిలో వెళ్ళి అప్పటి ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రొజెక్ట్ చేయడం కావచ్చు, అప్పుడు జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడిన విధానం కావచ్చు, ఆయన ఇమేజ్ని ఇంకా మరింత పెంచాయి. సో ఇదంతా ఎలా సాధ్యమైందంటారు లోకేష్ గారికి? అంటే కృషి ఉంటే మనుషులు మహా ఋషులు అవుతారని బ్రహ్మంగారు ఏనాడు చెప్పాడు. పట్టుదల, కృషి, సంకల్ప బలం అనేది మెండుగా ఉండాలి. నేను సాధించగలను అనేటటువంటి తత్వం అనేది మనిషిలో ఏర్పడినప్పుడు విస్మరించకుండా నిరంతరం ప్రయత్నం చేస్తుంటే నిజాలు మనకు ఒకటి ఉంటుంది. నిజం గడపమాని దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందంట. సో నేనంటుండే ఏంటంటే లోకేష్ని అనాల్సిన మాటలన్నీ అన్నారు. గత పాలకుడు నాయకుడిలాగా 10th క్లాస్ పేపర్లు కొట్టేసి ఎగ్జామ్స్ రాసిన చరిత్ర కదా లోకేష్ది. అలాగే తండ్రి విదేశాల్లో చదువుకోమని పంపిస్తే తిరుగుటపాల్లో వచ్చినటువంటి నాయకుడు కాదు లోకేష్. తర్వాత తనకున్నటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక రేంజ్ని విద్యలో కూడా మంచి మంచి కాలేజీల్లో చదువుకున్నాడు, ఉన్నతమైన విలువలతోటి పెరిగాడు. తర్వాత వరల్డ్ బ్యాంక్లో కూడా వర్క్ చేశాడు. అది బాహ్య ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లోకేష్ని మానసికంగా కుంగుబాటు చేయాలని చెప్పి, తన బాడీ షేమింగ్ చేయాలని చెప్పి సినిమాల్లోనూ విచిత్ర వేషణాలు వేసి రకరకాల వాగ్భూషణం, అంటే మాట అనేది మనిషికి అలంకారంగా ఉండాలి. కానీ వాగ్భూషణం భూషణం అంటారు. అంటే వాక్కు ఆభరణం లాగా ఉండాలి. కానీ విచ్చలవిడితనంగా మాట్లాడి పప్పు 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 అని చెప్పి సినిమాలు తీసినటువంటి చరిత్ర కూడా చూసాం. వీటన్నిటికీ సమాధానం దొరికింది. యువగళం పాదయాత్రలతో అవహేళన చేసినటువంటి అహంకారులకి, ఉన్మాదులకి, కర్కసుకులకి, కర్కోటకులకి సమాధానం ఇచ్చాడు. పనితనంతోనే సమాధానం ఇచ్చాడు. అయితే నేనంటుండేది ఏంటంటే యువగళం పాదయాత్ర స్టార్ట్ అయినటువంటి కుప్పంలో వరదరాజు స్వామి పాదాల చెంతకాడ స్టార్ట్ అయినటువంటి యువగళం పాదయాత్ర ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాడు. పెట్టిన తర్వాత అతను నమ్ముకున్నటువంటి సంకల్ప బలం ముందు ప్రతిదీ కూడా గాలి కానీ, తుఫాను కానీ, ఎండ కానీ అన్నీ కూడా అతను గోల్డెన్ స్పూన్లో పుట్టినటువంటి వ్యక్తి ఒకే ఒక్క పుస్తకాన్ని ఆయుధంగా మలుచుకొని పాదయాత్ర కొనసాగించాడు. దాన్నే అంటారు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ బుక్ ఇలా చూపించి ప్రతి ఆఫీసర్స్కి, ఇదిగో భారత రాజ్యాంగం ప్రకారం నేను తిరుగుతున్నా, మీ అభ్యంతరం ఏంటి అని చెప్పి డిఎస్పీలకి, ఎస్పీలకి పాదయాత్రకి ఎన్ని ఆటంకాలు కలిగించాలో అన్ని ఆటంకాలు కలిగించారు. స్టూల్ మీద నిలబడితే స్టూల్ ఎత్తుకోపోయినారు, మౌత్తో మాట్లాడుతుంటే మౌత్ ఎత్తుకోపోయినారు, వెహికల్ మీద పోతుంటే వెహికల్ ఎత్తుకోపోయినారు. ఎన్ని ఆటంకాలు కల్పించాలో అన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ జోరు వానల్లో పాదయాత్ర చేశాడు, మండు టెండల్లో పాదయాత్ర చేశాడు. విరామం వెరగకుండా పాదయాత్ర చేస్తున్నప్పుడు అసలు లోకేషేనా ఇలా నడుస్తుండేది? వీళ్ళు చెప్పిన దానికి, వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడిన దానికి ప్రజలు దగ్గరగా చూశారు. ఆ పరంపరలో ఒకానొక మూమెంట్లో ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఆఫ్ ఎడిషన్ ఇచ్చారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఈ ఫండమెంటల్ ఆఫ్ రైట్స్లో ఆర్టికల్ 19 అని ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ ద వెపన్. ఈ ఆర్టికల్ 19 అనేది 2019-24 మధ్యలో మచ్చుకు కూడా కానరాల. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పూర్తిగా చంపేశాడు రాజ్యపాలకుడు, ఒక కర్కోటకుడు. భారతీయ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీదేవి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు ఏ పాలకుడికైనా కూడా ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాసే రైట్ ఎవరికి లేదు. అదే మన భారతీయ రాజ్యాంగం. దాంట్లో ప్రధానంగా ఒక 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 పాయింట్లు మనం చెప్పుకోకపోతే, ఒకటి, ద ప్రొటెక్షన్ సర్టైన్ రైట్స్ రికార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ అన్నాడు. ఇది ఫండమెంటల్ రైట్.
దీంట్లో 4 పాయింట్లు. ఈ 4 పాయింట్లో టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే నువ్వు నిర్భయంతంగా మాట్లాడవచ్చు, నీ భావజాలాన్ని చెప్పొచ్చు, అది లేదు. గొంతెత్తి మాట్లాడిన ప్రతి ఓడు గొంతు మీద కత్తి పెట్టారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ 2వ పాయింట్ తీసుకుంటే టు అసెంబ్లీ పీస్ఫుల్ అండ్ వితౌట్ ఆర్మ్స్ అంటే ఆయుధాలు మారణాయుధాలు లేకుండా నువ్వు మీటింగులు పెట్టుకోవచ్చు. ఓకే, మారణాయుధాలతోనే ఉన్న లోకేష్ తిరిగాడా? కాబట్టి డిపార్ట్మెంట్కి కాకి చొక్కా కొన్నటువంటి ఇలువని గడిచిన 5 ఏళ్లలో ఖద్దర్ చొక్కా కింద బానిసగిరి చేశారు. కాకి చొక్కాకున్న పరువుని, భారత రాజ్యాంగాన్ని భారతీదేవికి తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం. ద థర్డ్ వన్ టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్. ప్రతి వ్యక్తి ఈ భారతదేశంలో అసోసియేషన్ పెట్టుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ అసోసియేషన్ పెట్టుకోవచ్చు, అలాగే పొలిటికల్ పార్టీ కూడా పెట్టుకోవచ్చు. టు మూవ్ ఫ్రీలీ, దిస్ ఈస్ ద వ్యాలిడ్ పాయింట్ 4th నేను చెప్పింది. టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటోరియల్ ఆఫ్ ఇండియా. స్వేచ్ఛగా భారతదేశం అంతా భారతీయుడు సంచరించవచ్చు. ఈ 4 పాయింట్లకి అవరోధం కలిగించినటువంటి వాడు కలికాల జగనాసురుడు, వాడే మామూగాడు, పులివెందల పాబ్లో ఎస్కోబార్ గాడు. ఈ పులివెందల పారంబోగ్గాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చెప్పినటువంటి ఈ 4 పాయింట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరులకి సీమాంధ్రాల్లో ఉన్నాడు ఎవ్వడికి లేవు. ఈ పౌరులు వాడెబ్బ జాగిరా సీమాంధ్ర నేల ఏమన్నా, ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి వాడు చెప్పిందే వేదమలాగా వాడు చెప్పింది. అందుకనే కృత, త్రేత, ద్వాపర, కలియుగం అని 4 విధాలుగా మన సమాజాన్ని పెద్దోళ్ళు వర్గీకరించాడు. కృతాయుగంలో ధర్మం అనేది 4 పాదాల మీద నడిచింది. అదేవిధంగా త్రేతాయుగంలో రాముడు కాలంలో అన్యాయం అరపాలుంటే 3 పాళ్ళు ధర్మం ఉండేది. కృష్ణుడు కాలానికి వచ్చేసరికి 50-50 అయింది. అందువల్ల మనం రామాయణంలో రావణాసురుణ్ణి వధ చూసాం. అదేవిధంగా శ్రీకృష్ణుడి కాలంలో అసురుల వధ చూసాం. తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి మరీ చంపిండు అసురులని, అసుర గుణములు గలన్నట్టు గుణహీనుల్ని. అదేవిధంగా ఇప్పుడు కలికాలం, ఈ కలికాల జగనాసురుల్లో ఒంటి పాదం మీద ధర్మం ఉన్నప్పుడు ధర్మాన్ని గెలిపించడం కోసం ఒక యువగళం పాదయాత్రలో ప్రజల్లో చైతన్యం నింపేసి శాంతియుతంగా పాదయాత్ర చేసిస్తే ఒకవైపు కన్న తల్లిని నిందించారు, మరోవైపు కన్న తండ్రిని తీసుకుపోయి చెరసాలలో బంధించాడు. ఒక్క బిడ్డ ఒకవైపు తండ్రిని జైల్లో పెట్టినా కూడా ఒక నరరూప రాక్షసుడు, ఒక కలికాల జగనాసురుడు విరోచితంగా తండ్రిని బందికాణాల నుంచి బయటికి తెచ్చుకున్నాడు. ఒకవైపు కన్న తల్లికి ఎన్ని అవమానాలు చేయాలో అన్ని అవమానాలు చేస్తే ప్రజాదేవాలయంలో ఈ మిడతల దండు ప్రజా సమస్యలు చర్చించకుండా కేవలం లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, భవనమ్మని, భువనేశ్వరి దేవి గారిని తిట్టడానికి వాడుకున్నారు. ప్రజా సమస్యలు ఏ రోజు చర్చించిన దాఖలాలు లేవు. కంట్రోల్ ఆడిట్ జనరల్ మీద కానీ, నివేదికల మీద కానీ, ప్రజా సమస్యల మీద చర్చకి వదిలేసి ప్రజా దేవాలయంలో ఈ పారంబోకులందరూ కూర్చొని పారంబోకు మాటలు అన్నీ మాట్లాడుతుంటే చిచ్చి అని చీకొట్టినారు. అందువల్ల ప్రజాస్వామ్యంలో నువ్వు పనికిరావు పోరా అని చెప్పి ఏం చేసినారు, లెవెన్ రెడ్డిగా మిగిలించారు. అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే పిల్లినైనా గదిలో పెట్టి కొడితే పాము అవద్దంట. లోకేష్ యొక్క సామర్థ్యం బాహ్య ప్రపంచానికి తెలిసింది. నేటికి తెలిసినప్పుడు ఇప్పుడు నోళ్ళన్నీ కట్టేసుకున్నారు. సమర్థత అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే సమర్థత నిరూపించుకునే అవకాశాలు కూడా కల్పించాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాతగారు పెట్టినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఒక సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ప్రజలకి సమర్థత నిరూపించుకున్నాడు. ఇప్పుడు అనమనండి, ఏమంటారు? ఏమనలేరు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుండవు.
పేపర్ చూసి మాట్లాడేవాడు కాదు లోకేష్. నువ్వు ప్రశ్న ఇస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సమాధానం చెప్తున్నావు. మనం పేపర్ చూసి చదవటానికి కూడా రాకపోయా, ఎవడో పక్కనోడు రాసి ఇచ్చింది కూడా అబ్బా దబ్బా జబ్బా అంటుంటే, అబ్బా దబ్బా జబ్బా వాడు మనకెందుకు రా నాయన ఈడు పనికిరాడని తేల్చేశారు. అందువల్ల లోకేష్ యొక్క పాత్ర నవతరం నేటి యువతరానికి ఒక స్ఫూర్తిదాయకమైనదని మాత్రం చెప్పగలను. పట్టుదల ఉంటే, కృషి ఉంటే, సంకల్ప బలం అనేది ఉంటే ఎంతటి దాన్నైనా జయించవచ్చు అని చెప్పేదానికే లోకేష్ గారు ఒక తార్కాణంగా మన ముందు ఇప్పుడు నిలువెత్తి విగ్రహంలాగా అవుపడుతున్నాడు. ఒక ధైర్యం ఇచ్చాడు. ఇలాంటి యువతరాన్ని అందరికి కూడా నేనున్నాను, ఏం కాదు కదలి రండి, కాకపోతే రక్తం కారుస్తారేమో తప్ప భయపడాల్సిన అవసరం లేదు, బయటికి రండి అన్నట్టే ఇతర దేశాల నుంచి ఖండాంతరాలు దాటిపోయిన యువతరం కూడా వచ్చేసారు కదిలి. అదేవిధంగా భారతదేశంలో వివిధ పట్టణాల్లో ఉన్న యువత కూడా ఒక సైనికుల్లాగా అందరూ వచ్చి పనిచేశారు. పనిచేసి ఒక నరరూప రాక్షసుని మట్టి గడిపించారు. వాడి పార్టీని బంగాళాఖాతంలో కలిపారు. అందువల్ల నేటి యువతరానికి యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ తన యొక్క శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా ఉంటే ఇలా ఉండాలి అని చెప్పి ఒక నమ్మకాన్ని గురించాడు, ధైర్యాన్ని మిగిలిచ్చాడు, పోరాట పటిమని నేర్పించాడు. కాబట్టి యువగళం పాదయాత్ర 200 రోజులు జరిగిన సందర్భంగా మరిచిపోలేనిది, మరుపురానిది. నేను కూడా పాల్గొన్నానమ్మా యువగళం పాదయాత్రలో. అమరావతి రైతుల ఆడవాళ్ల ఆక్రనందం చూసి మేము కూడా పాల్గొన్నాం. అమరావతి రైతుల పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నాం. అందువల్ల ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ అనేది రియాలిటీగా అర్థమైపోయింది. అందువల్ల ప్రతి పల్లిని ముద్దాడాడు, ప్రతి మున్సిపాలిటీ మండలం ఎట్కాడు ప్రతి సామాన్యుడితో కూడా మిలాకట్టే వాళ్ళ సమస్యలు విన్నాడు. కనీసం ఒక 12 ఏళ్ల బాలుడి మీద మా నియోజకవర్గంలో కేసు పెడితే లోకేష్ కళ్ళ మీద నీళ్లు పెట్టుకోడు, నువ్వేం చేసినవరా అని. 12 ఏళ్ల పిల్లోడి మీద కూడా కేసు పెట్టినటువంటి నరరూప రాక్షసుడు ఆ వాడిని కూడా అది కూడా చూసాం. అందువల్ల ఏంటంటే నేటి నవతరం యువతరం తెలుసుకోవాల్సిందే, పోరాడితే పోయేది బానిస సంఖ్యలే, పోరాడితే పోయేది బానిస సంఖ్యలే. వ్యక్తి పూజ కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పదని నేను ఎప్పుడూ చెప్తాను. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రతి యువకుడు చైతన్యవంతులై రథసారుదులై ముందుండి మన తెలుగు నేల తల్లిని కాపాడుకోవాలి. కన్న తల్లికి అన్నం పెట్టని కసాయోడు వాడెక్కడా, కన్న తల్లికి నిండు గౌరవాన్ని నిలబెట్టిన లోకేష్ ఎక్కడ, కన్న తల్లికి అన్నం పెట్టని కసాయి నా కొడుకు ఉంటేనేంటి సస్తేనేంటనమ్మా. కన్న తల్లికి గౌరవం ఇచ్చి కన్న తల్లికి నీ ప్రేమించే లోకేష్ ఎక్కడ. అందువల్ల ఏంటంటే తోడబుట్టిన అప్పజల్లుల్ని తరివేసినోడు, కన్న తల్లిని చావు బతుకులతో నన్ను ఉంటే చంపేస్తాడని కూతురుగాడి బారిపోయింది కన్న తల్లి. అందువల్ల ఒక నీచి కమేన్ గాడిని తెలుసో తెలియకో ముఖ్యమంత్రి చేసిండు. భవిష్యత్తులో వాడికి ఇంకా ముఖ్యమంత్రి లేదు, వాడి బతుకి ఇంకా తేహారు జైలే, చర్లపల్లి జైలు, తేహారు జైలు. తొందరగా జడ్జిమెంట్ ఇచ్చి పుణ్యం కట్టుకోమని కోరుకుంటున్నాం. అంటే చరిత్రలో ఎంతోమంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఒక రాజ్యాంగం పట్టుకొని పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. సో అలాంటి టైంలో అసలు టీడీపీ పని అయిపోయింది, ఇంకా పార్టీ క్లోజ్ అని చెప్పి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, ఇంకా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు, అసలు ఆ పార్టీ ఇంకా కనుమరుగైపోయింది అనుకుంటున్న టైంలో అసలు టీడీపీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, కొత్త నాయకుడు వచ్చాడు అని చెప్పి యువగళం నిరూపించింది అని చెప్పి ప్రజల అభిప్రాయం. సో ఇప్పుడు ఈ యువగళానికి టీడీపీ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పి ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజమే అంటారా, మీరేం చెప్తారు? ఒకటండి, యువగలం అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పా, చైతన్య రథం, వస్తున్నా మీకోసం, యువగలం. ఈ 3 తెలుగుదేశం పార్టీ చరిత్రలో స్థితిగతులను మార్చాయి. పరిస్థితికి అనుగుణంగా కొత్త నాయకత్వాన్ని తీసుకుంటూ నూతన ఒరవడులు అలవరుచుకుంటూ ముందుకెళ్లారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామని గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు. తలకాయలు దీయిచ్చారు, కానీ తలకాయలు పడినా కానీ తెలుగుదేశం జెండా వదలలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి కార్యకర్తల మనసులను గెలిచిన వాడు లోకేష్. ఏ విధంగా అంటే పార్టీలోకి ఏదో మా నాన్న పదే కదా పార్టీ, మా తాత పెట్టిందే కదా పార్టీ అని డైరెక్ట్ రాలేదు. కార్యకర్తల్లో ఒకడై కార్యకర్తలు మెచ్చితే కార్యకర్తలు మెప్పు పొందిన లోకేష్ని, ఇలాంటి వాడు పార్టీకి ఇంకా సేవలు అందించాలని బాబు గారు తనని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని తన చేతుల్లో పెట్టాడు. ఆ రోజు నుంచి కార్యకర్తలకి మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాం,
భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో కార్యకర్తలకి సంక్షేమకి ఇన్సూరెన్స్ ఇవ్వరు, కానీ తెలుగుదేశం పట్ల ఆ ఆలోచన లోకేష్ గారిది. మెంబర్షిప్ అనేది ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొని వచ్చాడు. 10 లక్షలు 20 లక్షలు ఉండే సభ్యత్వాల నుంచి కోటి సభ్యత్వాల వరకు తీసుకొని వచ్చిన చరిత్ర లోకేష్ గారిది. ఈ విధంగా కార్యకర్తలకు అన్ని విధాలుగా తెలిసిన లోకేష్ గారు ఆ రోజు 2019 నుంచి 24 వరకు కార్యకర్తల్ని ఒక నిస్పృహలో ఒక ధైర్యం, వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడానికి యువగలం రూపంలో వచ్చాడని చెప్పొచ్చు. ఎందుకంటే కార్యకర్తలకి ఏం కావాలో తెలుసు. ఈయన ఇంతకుముందు పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదువుకొని వచ్చాడు. అల్లా టప్పాగా రాలా. ప్రపంచం మెచ్చే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. ప్రపంచ బ్యాంకులో పనిచేసి వచ్చిన వ్యక్తి. అలాంటి చదువుకున్న విద్యావంతుడు, అన్నీ తెలిసిన వ్యక్తి, మంచి చెడు తెలిసిన వ్యక్తి, క్రమశిక్షణగా పెరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి అన్నీ తెలుసు. కార్యకర్తల మనసు తెలుసు. కార్యకర్తలతో 2013 నుంచి 2019 వరకు చాలా సంవత్సరాలు మూవ్ అయ్యాడు. మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఆయనకి కార్యకర్తల పల్స్ తెలుసు. కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు? కార్యకర్తలు ఒక భరోసా కోరుకుంటున్నారు. ఆ భరోసా నేనేదో సెంట్రల్ ఆఫీసులో కూర్చోనో, లేదా ఫోన్లు చేస్తానో, లేకపోతే ఇంకొక దగ్గరికి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనో పెడితేనో కాదు. ప్రతి పల్లెకి వెళ్ళాలి, ప్రతి మున్సిపాలిటీకి వెళ్ళాలి, ప్రతి పంచాయతీకి వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాడు. మీరు చూస్తే లోకేష్ గారి పాదయాత్ర మొత్తం మీద ఎక్కడ గుడున్నా ఆ గుడి దగ్గర ఆగాడు. ఆ గుడి దగ్గర మనం చూస్తే పల్లెల్లో గుడి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దలు. ఆ విధంగా తన పాదయాత్ర పొడవున వరదరాజ స్వామి గుడికాడ మొదలైన పాదయాత్ర సింహాచల అప్పన్న దగ్గర వరకు మనం చూసుకుంటే విజయనగరం జిల్లా వరకు వెళ్ళి ప్రతి గుడి దగ్గర ఎక్కడ గుడి కనిపించినా, ఎక్కడ మసీదు కనిపించినా, చర్చి కనిపించినా అక్కడ ఆగి అక్కడ వాళ్ళతో మాట్లాడేవాడు. ఏ వేప చెట్టు కనిపించినా అక్కడ ఆగి ఏమ్మా ఎలా ఉంది, మహిళల్ని పొలాల్లో వెళ్తూ ఉంటే మా నియోజకవర్గంలో వెళ్తూ ఉండేటప్పుడు నేను కూడా పాదయాత్రలో పాల్గొని పక్కన పొలాల్లో రైతన్నలు అప్పుడు వరేసి ఏదో మందులు కొడుతూ ఉంటే అక్కడ ఆగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ఏమన్నా ఎలా ఉంది పరిస్థితి, ఎంతవరకు గిట్టుబాటు ధర వచ్చిందన్న, మీకు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నాడు. తాను నా పెద్ద పెద్ద చదువులు చదివాడు అన్ని, కానీ ప్రజలు వాళ్ళు ఏం జరుగుతున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుందని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏదో నోటి మాటగా రాసుకున్నాడు ప్రతి ఒక్క దగ్గర. దానికి ఈరోజు పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. అది నాయకత్వం అంటే. ఆయన వారసత్వంగా రాలా, ప్రజల కార్యకర్తలు మెచ్చి నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ నాయకుడు ఇప్పుడు ప్రజల కోసం ఉన్నాడు. తెలుగుదేశం పార్టీని అంతం చేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి టైం తర్వాత ఎన్టీ రామారావు అయిపోతే ఇంకా తెలుగుదేశం పార్టీ ఏముంటుందని ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు కొంతమంది చీప్ పాలిటిక్స్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎన్నో కుతంత్రాలు అన్నారు. కానీ ఒక్కొక్క తరంలో ఏంటంటే ఒక్కొక్క కొత్త నాయకత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఈరోజు లోకేష్ గారు కూడా అదేవిధంగా ఒక ఎమర్జింగ్ లీడర్గా వచ్చి ఈరోజు భరోసా ఇచ్చాడు. తన తండ్రికి అండగా నిలబడుతూ తన తాత పెట్టిన పార్టీని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఒక నూతన నాయకత్వాన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు చూస్తే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. అలాంటి కొత్త వాళ్ళని ప్రోత్సహించాడు. చదువుకున్న వాళ్ళని ప్రోత్సహించాడు. ముఖ్యంగా మీరు మీ నియోజకవర్గాలకు సేవ చేయండి. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. నేను ప్రజా దర్బార్లు పెడుతున్నాను, మీరు ప్రజా దర్బార్లు పెట్టండి, ప్రజా వేదికలు పెట్టండి. ప్రజల దగ్గరికి మనం వెళ్దాం, మనం ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు సర్వాధినేతలు అని చెప్పి ఇప్పుడు కూడా అందరికీ చెప్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళి అన్న వాడిపైన కేసు పెట్టలేదు కదన్నా, వాడిని పెట్టలేదంటే వాడు కేసు పెట్టాడు, మనం కేసు పెడితే తప్పు చేసిన వాడిని పెడతాం. అంతేగాని మనం రాజకీయ కక్ష అనేది మన పార్టీలో ఉండదు అని ఈ రోజుకి కూడా చెప్తున్నాడు. అంటే యువగలం పాదయాత్రలో అంత చూసిన లోకేష్ గారు ఈరోజు అంత అనుభవంతో అంత మెచ్యూరిటీగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఎలా ఉండాలి ఒక నాయకుడు, ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి. ఈరోజు ప్రజలు పడే కష్టాలు చూశాడు. పాదయాత్రలో మీరు చూస్తే ప్రజలు ఆఫీసుల దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ల కోసం వీటి కోసం వెళ్తూ ఉంటే కాలేజీల్లో ఫీజులు కట్టేసిన సర్టిఫికేట్లు రాకుండా ఇక్కడికి తిరగాలంటే వాళ్ళందరూ చెప్పింది విని ఆ రోజే చెప్పాడు. మనం ఫుడ్ ఆర్డర్ ఫోన్లో పెడుతూ ఉన్నాం, ఏదైనా కావాలంటే ర్యాపిడో వీళ్ళు బుక్ చేసుకో, అన్నీ మన దగ్గరికి వస్తున్నాయి, ఎక్కడ ఉండేది ఆర్డర్ పెడుతూ ఉన్నాం, మన సర్టిఫికేట్లు కూడా ఎందుకు రాకూడదు, నేను ఆ విధంగా చేస్తా అన్నాడు. ఈరోజు దానికి తగ్గట్టుగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొని వచ్చారు. ప్రజలు తన చేతిలోనే తనకు కావాల్సింది ఏదైనా తీసుకునే విధంగా. అది కదా నాయకత్వం అంటే, అది కదా ఆలోచన అంటే. చదువుకున్నవాడు నాయకుడైతే ఎలా ఉంటుందో, చదువుకున్నవాడు ప్రజల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో లోకేష్ గారు చూపిస్తున్నారు. ఈరోజు ప్రజలకు ఎప్పుడైనా ఉంటే లోకల్ ఎమ్మెల్యే ఉంటారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి తనకంటూ ఒక గవర్నెన్స్ సెల్ పెట్టుకున్నారు. ఈరోజు అదేవిధంగా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో జననాయకుడు ఒక గవర్నెన్స్ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ పెట్టారు. ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేశారు. దాంట్లో ఎవరు వచ్చి అక్కడికి సమస్య చెప్పుకున్నా ఆ సమస్య ఏంటి, దాన్ని ఎలా ట్రాకింగ్ జరుగుతుంది, అంత టెక్నాలజీకి అప్గ్రేడ్ చేసి ఈ విధంగా వాళ్ళకి సమస్యకు పరిష్కారాలు చూపించే విధంగా ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశారు. ఇది కదా కావాల్సింది.
చేయాల్సింది? ప్రజలకు ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే మనం ఏం చేయాలి? ప్రజలకి సేవ చేయాలి. ఆ సేవ చేసేదానికి ఒక కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చి మ్యాన్ పవర్తో ఈజీగా ప్రజలకు చేయడానికి ఆ రోజు యువగలం పాదయాత్రలో తాను చూసిన ప్రతి కష్టానికి ఈరోజు పరిష్కారం రూపంలో ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. స్వర్ణకారులకు హామీ ఇచ్చారు చేశారు, బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు చేశారు, ఎక్స్ ఆర్మీ వాళ్ళకి హామీ ఇచ్చారు నిలబెట్టుకున్నారు. ఈ విధంగా బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ పెడతా అన్నారు, ఈరోజు పెట్టారు. ప్రతి ఒక్క హామీ యువగలంలో ఇచ్చింది నిలబెట్టుకుంటూ అదేవిధంగా కొత్తగా పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తనకిచ్చిన బాధ్యతను ఒక సైనికుల్లాగా చేస్తూ ఉన్నాడు. లోకేష్ గారి గురించి చెప్పాలంటే అంత చేసి యువగలం పాదయాత్ర చేసిన ఆఖరిగా అధినాయకుడు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు. తానే ముందు నడిపించాడు యువగలం పాదయాత్ర, ప్రజలను చైతన్యవంతం చేశాడు. ఈరోజు నేను నా వల్లే కదా వచ్చింది, నేను ఏం చెప్తే అది అనుకోవటంలా. ఈ రోజు కూడా ఒక మాట అన్నారు, మా పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తుంది, నేను ఒక కార్యకర్తను మాత్రమే. ఆయన మంత్రిగా చేయమంటే చేస్తా, నీకు మంత్రి వద్దంటే నేను కామ్గా పార్టీ చేయమంటే చేస్తే ఏదైనా మా అధినాయకుడు మాట నేను శిరోధార్యం, నేను ఒక ముందుండే కార్యకర్తని అని చెప్పి చెప్తున్నాడు. అది కదా నాయకత్వం అంటే. ఏ మాత్రం ఇంత కూడా అహంకారం లేకుండా పార్టీ అధినాయకుడు మాటను గౌరవిస్తూ పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటూ తాను ఒక బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నాడు. ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా అవసరం. ఇలాంటి నాయకుడిని చూసి కొత్తగా ప్రతి రాజకీయాల్లో ఉండే వాళ్ళు కూడా ఈయన చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తాను ప్రత్యర్థి పార్టీ కంచుకోటను తన కంచుకోటగా మార్చాడు. ప్రజల కష్టాలను చూసి ఆ కష్టాలకు ఏ విధంగా పరిష్కారం చూపాలో ఒక టెక్నాలజీతో ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క దాంట్లో తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు లోకేష్ గారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం అని చెప్తూ ఉన్నాడు. అధినాయకుడు ఏది చెప్తే నేను అది చేస్తా. అధినాయకుడు పార్టీ నాకు ముందు, ప్రజల ముందు, అంతే. అధినాయకుడు ఏది చెప్తే ఆ మాట కోసం, మంత్రిగా చేయమంటే మంత్రిగా చేస్తా, ఎమ్మెల్యేగా చేయమంటే ఎమ్మెల్యేగా చేస్తా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయమంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేస్తా, కార్యకర్తలను చూసుకోమంటే కార్యకర్త, ఏదైనా అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యం అని చెప్తూ ఉన్నాడు. ఇంత అఖండ విజయాన్ని ఇంత పార్టీకి అందించిన తాను ఒదిగి పెద్దల్ని గౌరవిస్తూ ప్రజల్ని గౌరవిస్తూ ముందుకెళ్తున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఒక క్రమశిక్షణ గల నాయకుడు లోకేష్ గారు. యువగలం ద్వారా ప్రజలందరికీ ప్రతి తెలుగింటిలో తాను ఒక బిడ్డయ్యాడు. ప్రతి ఇంటికి ఒక కొడుకులా, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక పెద్దరికంగా తానేంటో నిరూపించుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువగలం పాదయాత్ర ఈరోజు లోకేష్ గారు కూడా చెప్పడం నా జీవితంలో మరువలేనిది, నా జీవితంలో నేను సాధించిన, నాకు ఎప్పటికీ గుర్తుండేది యువగలం పాదయాత్రని. అంటే ఆయన ఏ విధంగా షేప్ చేసిందో తెలుసు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూన్, వాళ్ళ తాతగారు పుట్టంగానే వాళ్ళ నాన్నగారు సీఎం, ఇంకేం. కానీ తాను పల్లెల్లో ఆ పల్లెల్లో పిల్లవాడు ఎలా తిరుగుతాడో అలా తిరిగి అక్కడ కష్టాలు తెలుసుకొని వాళ్ళన్నిటికీ ఈరోజు పరిష్కారం చూపిస్తున్నాడంటే ఇది కదా కమిట్మెంట్ అంటే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. చెప్పాలంటే తాను చేసిన పాదయాత్ర ఓట్ల కోసం చేశాడు, గెలిచిన తర్వాత ప్యాలెస్కి పరిమితమయ్యాడు. కానీ లోకేష్ గారు చేసిన పాదయాత్ర ప్రజల కోసం చేశాడు. ఈరోజు ప్రజలతోనే ఉన్నాడు, ప్రజలకు పరిష్కారాలు చూపిస్తున్నాడు పాదయాత్ర ద్వారా. ఏ రాజకీయ నాయకుడైనా పాదయాత్ర అంటే చేయాలంటే లోకేష్ గారిని చూసి నేర్చుకొని చేయాలి. ఎందుకంటే ఆ విధమైన కమిట్మెంట్, ఆ విధమైన డెడికేషన్ మనం చూడొచ్చు. ఇప్పటికి కూడా పాదయాత్రలు చేసిన ప్రతి సంఘటనకి ఈరోజు పరిష్కారం చూపిస్తున్నాడంటే అది కమిటెడ్గా చేసిన పాదయాత్ర. అది ఆ విధంగా చేస్తే ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు ప్రజాస్వామ్యంలో అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర సరికొత్తగా సాగిందనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఎంతోమంది రాజకీయ నాయకులు చేశారు, కానీ అప్పట్లో అధికార పక్షాలు ఎలాంటి తప్పులు చేసేవి అని చెప్పి చెప్పడం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసాము, సాడ్ ఫేస్ పెట్టుకుని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుక్కొని మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం. అలాగే ఇప్పుడు లోకేష్ గారి విషయానికి వస్తే లోకేష్ గారు ఎక్కడా కూడా ప్రతిపక్షం చేసినటువంటి తప్పులను, అరాచకాలను ప్రశ్నిస్తూనే తాను ఎటువంటి అభివృద్ధి చేశాను అని చెప్పి వాళ్ళ ప్రభుత్వ హయాంలో సెల్ఫీలు అలాగే మైలురాళ్లతో ప్రజలకు గుర్తు చేసిన పరిస్థితి మనం చూసాము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజా సమస్యలను ఏ రాజకీయ నాయకుడు కూడా నోట్బుక్లో నోట్ చేసుకున్న పరిస్థితి మనం చూడాలి. వాటిని మేనిఫెస్టోలో పెడతామని చెప్పడం కావచ్చు. అలాగే ఎవరైతే తనను హింసించారో, ప్రజలను హింసించారో వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో నోట్ చేసుకోవడం కావచ్చు. సో పాదయాత్ర అయిపోయింది, ఎలాగూ మేము గెలిచాము అనుకోకుండా ఇప్పటికీ ప్రజా దర్బార్ పెట్టి ఆయన ప్రతి సమస్యను వాట్సాప్ ద్వారా వినడం కావచ్చు, ప్రజల నుంచి నేరుగా తీసుకొని రావడం కావచ్చు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ఇప్పుడు తిని చెప్పినట్టు ఆయన పదవుల కోసం కూడా కాదు, ప్రజల కోసం అన్నట్టే ఇప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తే అసలు లోకేష్ నుంచి ఇప్పటి యువతరం ఏం నేర్చుకోవచ్చు అంటే? ఇప్పుడు ఒకటి ఉంటుందమ్మా, స్వేజిక్కిన సామ్రాజ్యాన్ని కాలదన్నుకున్న కరుణుడు కురుక్షేత్రంలో నానా హింసబడి చచ్చిండని. ఇది ఒక బాగా గుర్తుపెట్టుకోవాలి. మహాభారతంలో రామాయణం నుంచి మహాభారతం నుంచి రెండు నేర్చుకోవచ్చు. ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక ధర్మగంట ఉండేది రాముడి కాలంలో. గంట కొడితే రాజు వచ్చి ప్రజలతో మాట్లాడేవాడు.
గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి సామాన్య ప్రజలతో కలిశాడా? కనీసం స్థానిక వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా 175 మంది ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు, అదేవిధంగా మంత్రులకు అపాయింట్మెంట్ లేదు. కానీ నేటి కూటమిలో ఉన్నటువంటి మంత్రిమండలి సభ్యులు కానీ ముఖ్యమంత్రి కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజలు ఏదన్నా ఇస్తే మాట్లాడుతున్నారు, అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. దీన్ని గణరాజ్యం అంటారు, దీన్ని ప్రజాస్వామ్యం అంటారు. గడిచిన 5 ఏళ్లలో ప్యాలెస్లు పిచ్చోడు చేతికి రాయి ఇస్తే ఏడేస్తాడో తెలియదు. పిచ్చోడి చేతికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాడి ఇంట్లోకి కూడా మంత్రులకి లేదు, ఎమ్మెల్యేలకి లేదు, వాడి కార్యకర్తలకు లేదు, ప్రజలకు లేదు. అందువల్ల ఏంటంటే ఒక పోరంబోకోడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది? మిగతా నేనన్నే పాయింట్ ఏంటంటే ఈ 7 నెలల కాలంలో 20 కంపెనీలని ఎవరి ద్వారా వచ్చినాయి మనం విన్నామా గత 5 ఏళ్లలో? ఈ 7 నెలల కాలంలోనే 6,33,568 కోట్ల పెట్టుబడులు సాధించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ గారు. 6,33,568 కోట్ల పెట్టుబడులతోటే 4,10,125 ఉద్యోగాలు సాధించారు ఇప్పటికే 7 నెలల కాల వ్యవధికి. ఒక పిల్లోడు పుట్టడానికే 270 రోజులు కావాలి, 210 రోజులు కూడా కాల. ఈ పెట్టుబడులు తెచ్చింది వాస్తవమా అవాస్తవమా అనేది అందరికీ తెలుసు. జీవోలతో సహా GOIR అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో ప్రతి జీవో పెడుతున్నారు. ప్రజలందరూ మేల్కొన్నారు, నవతరం యువతరం చూస్తున్నారు. ఈరోజు NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 పెట్టుబడితోటి 1,85,000 కోట్ల పెట్టుబడితోటి దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రిమండలి పోయి శంకుస్థాపన చేశారుగా. తర్వాత ఆర్సెల్రల్ మెటల్ అండ్ స్టీల్ కంపెనీ, అది 1,35,964 కోట్ల రూపాయలతోటే అనకాపల్లి దగ్గర 55,000 ఉద్యోగాలు క్రియేట్ చేసిన దాంట్లో లోకేష్ కృషి ఉందా లేదా? తర్వాత NHPC అండ్ AP జెన్కో, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అండ్ ఐడిల్ పవర్, ఇది జెన్కో, ఇది 7,000 ఉద్యోగాలు కర్నూలు జిల్లాలో, 1,00,000 కోట్లు పెట్టుబడి. తర్వాత రిలయన్స్ BPCL రామాయపట్నం దగ్గర, కావల్ దగ్గర, నియర్ బై నెల్లూరు డిస్టిక్, BPCL వచ్చి 96,862 కోట్లతోటే 3,000 ఉద్యోగాలు కల్పన చేసి రామాయపట్నం దగ్గర చూస్తున్నాం. తర్వాత LG ఎలక్ట్రానిక్స్ 5,001 కోట్ల పెట్టుబడితోటే 1,945 ఉద్యోగాలు శ్రీ సిటీలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ శ్రీ సిటీ ఎక్కడుండే? తడ, సూళ్ళూరుపేట దగ్గర, మద్రాసు బోర్డర్లో. తర్వాత TCS సాఫ్ట్వేర్ కంపెనీ దాదాపుగా 10,000 మందికి ఉద్యోగాల కల్పన చేస్తామని విశాఖపట్నంలో. సేల్ అనేది సోలార్కి సంబంధించింది, ఒక 1,728 కోట్ల రూపాయలతో అనంతపురం జిల్లా మాజీ మాము కడప జిల్లాలోను. ఇక్కడ సోలార్కి సంబంధించింది ఇంకొకటి ఉంది కడప నంద్యాలలో, ఇది ఒక ప్రాజెక్టు చేస్తామన్నమాట వాస్తవం. టాటా పవర్కి సంబంధించి అనంతపురం వెనకబడినటువంటి గతంలో కరువు సీమలో కార్లు పరిగెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే కియా ఉందో అక్కడ మళ్ళీ టాటా పవర్ వచ్చి 2,000 కోట్లు పెట్టుబడి పెట్టేసి 1,380 ఉద్యోగాలు అనంతపురం జిల్లా పిల్లలకి, నవతరానికి యువతరానికి వచ్చేటట్టు ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు తయారవుతుందా. తర్వాత గ్రీన్కో 3 ప్రాజెక్టులు పెడుతుంది. ఈ గ్రీన్కో 3 ప్రాజెక్టుల విలువ 16,500 కోట్ల రూపాయలతో 4,825 ఉద్యోగాలు రాష్ట్రం మొత్తం మీద 3 చోట్ల. తర్వాత ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, ఈ విధంగా 8,240 కోట్లది. సో నేననేది 4,000 ఉమ్మడి కడప జిల్లాలో. గతంలో ఉన్నాడుగా ముఖ్యమంత్రి, కడప జిల్లాకి పెరిగి కట్టలు కట్టిందే ఉంది, వాడు కొట్టేయటానికి సరిపోయా సిమెంట్ గనులు, భూములు అన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడ? కడప జిల్లాలోనే చేస్తున్నారు కదా ఇది. తర్వాత ఏకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, ఇది కర్నూలు జిల్లా రాయలసీమలో. నేను ఎందుకు చెప్తున్నా అంటే ముచ్చటంతా 3,142 కోట్లు, 1,200 ఉద్యోగాలు. నిజమైన రాయలసీమ బిడ్డ ఎవడు? రాయలసీమ గజ దొంగ ఎవడో తేల్చుకోవాలి ఇప్పుడు. నిజమైన రాయలసీమ గజ దొంగ ఎవడో, రాయలసీమ బిడ్డ ఎవడో? చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు, ఆయన యొక్క కుమారుడు ఈ సాధించిన విజయాలకు కాదా అని అంటుండా. ఇంకా హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్, ఇది ఒక 2,000 కోట్లు పెట్టుబడితోటే 650 కోట్లు.
క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్, ఇది ఒక 2,000 కోట్ల రూపాయలతోటే 650 ఉద్యోగాలు నంద్యాల కడప. తర్వాత టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇది ఒక 2,000 కోట్ల రూపాయలతో 1,380 ఉద్యోగాలు కర్నూలు జిల్లాలో. తర్వాత యాక్షన్ టెసా, ఇది ఒక 1,175 కోట్ల రూపాయలు, 2,500 ఉద్యోగాలు. ఏకో రెన్ ఎనర్జీ ఇండియా 567 కోట్లు, 170 అనంతపురం జిల్లా. ఏకోరెన్ ఎనర్జీ ఇండియా 227 కోట్లు, 1,725 ఉద్యోగాలు, అనంతపురం కడప. రాయలసీమలోనే కదా బెనిఫిషరీ ఎక్కువ ఉండేది, ఉత్తరాంధ్ర రాయలసీమే కదా. ఇప్పుడు చెప్పండి రాబాయ్, రాయలసీమ మీద ఎవరికి ప్రేమ ఉంది? ఇలా హార్టికల్చర్ హబ్బుగా కానీ, తర్వాత ఇరిగేషన్ రంగంలో గోదావరిని బనకచెల్లర ద్వారా రాయలసీమ మొత్తానికి నీళ్లు అందించాలన్న ప్రాజెక్టు కానీ, రాయలసీమ కరువును పారదోరాలని, రాయలసీమ ప్రజలకు ఈ హత్యాకాండలకి పాలిగాళ్ల వ్యవస్థకు ముగిలి పలికేసి రాయలసీమని పరిపూర్ణమైనటువంటి ఇండస్ట్రీలు అప్ చేయాలని చెప్పి ఆ పెద్ద ఆయన భావిస్తూ ఉంటే రోత కోతలు అంటే ఇవన్నీ తెచ్చింది లోకేష్ కదా. వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏందమ్మా? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 7 నెలల్లోనే ఇంత ఘనకార్యం సాధించినటువంటి లోకేష్ ఓపిక పట్టండి ఒక 18 నెలలు, ఆ తర్వాత మాట్లాడండి. అంటే ఎక్కిన తెల్లారి నుంచి నాశనం అయిపోయింది. ఇదే దొరువు కదా. తెల్లారిని కానించి కాగితాలు చూసుకోలేదు, కుర్చీ కూర్చోలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోలేదు. అప్పటి నుంచే మొదలుపెట్టారు. అప్పుడు దాకా గడిచిన 5 ఏళ్లలో పెరిగి కట్టలు కట్టింది ఏంటో చెప్పరా అంటే లకారం భాష తప్ప ఇంకేం మిగిలింది? లకారం మిగిలింది ఏముంది? బిచ్చగాళ్ళ పథకాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.